ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితోని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. రాత్రికాలం అంతా దేవుడు సుఖనిద్ర అనుగ్రహించి ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఆయన ఇచ్చిన కృపకై దేవుడికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. దీనిని గురించి చింతపడకుడుకు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపములను చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. అప్పుడు దేవుని సమాధానము మీ హృదయములకు కావలి ఉండెను. ఆమేన్. దేవుడికే మహిమ కలుగును గాక. దేవుడు మాట్లాడుతున్నారు, మనము దీనిని గురించి చింతపడవలసిన అవసరం లేదు, కానీ ప్రతి విషయంలోనే ప్రార్థన విజ్ఞాపనలము చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపములను ఎవరికి తెలియచేయాలా? దేవుడికి తెలియచేయాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అప్పుడు దేవుడు సమాధానకర్త అయి ఉండి మన కుటుంబానికి సమాధానాన్ని ఆయన అనుగ్రహిస్తున్నారు. ఈ రోజుల్లో కొంతమంది అంటూ ఉంటారు, నా గుండె నిండా బాధ ఉంది, గుండె నిండా వేదన ఉంది, నేను నీకు చెప్తే నా బరువు తీరిపోతుంది, నా గుండెలో బాధ తిరిగిపోతుందని మనుషులకు చెప్పుకుంటూ ఉంటారు. కానీ దీనివల్ల బాధ తీరడము శూన్యం. వారి వల్ల వీరికి ఏ ఉపయోగం ఉండదు, కొంచెంలో కొంచెం కూడా ఉపయోగం ఉండదు. కాగా ఇంకా బాధ అధికమవుతుంది. వారు ఇంకా నలుగురికి చెప్పడం ద్వారా వీరి సమస్య ఇంకో నలుగురికి చేరుతుంది తప్ప ఉపయోగం అయితే ఏమీ లేదు. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంటుంది, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాని ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాని ఆశ్రయించడం మేలు అని. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఏ బాధ ఉన్నా, ఏ చింత ఉన్నా, నీ చింత యావత్తును కూడా దేవునికి తెలియచేయి. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపములను నీవు దేవుడికి తెలియచేయి. దేవుడు మాత్రమే నీ సమస్యలకు పరిష్కారాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు మాత్రమే నీ సమస్యకు సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. నీ కుటుంబంలో సమాధానాన్ని అనుగ్రహించేది కేవలము దేవుడు మాత్రమే. మనుషులు ఏమీ చేయలేరు. జ్ఞాపకం చేసుకో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నీ చింత యావత్తును దేవుడి మీద మోపము, ఆయన నిన్ను ఆదుకునడు. ఏ చింత గురించి నువ్వు బాధపడొద్దు, భయపడొద్దు. ప్రతి విషయమందు, అది ఏ విషయమైనా, చిన్నదైనా పెద్దదైనా, ప్రార్థనాపూర్వకంగా నీ సమస్యను దేవుడి ముందు పెట్టు. దేవుడే నిన్ను ఆదుకుంటాడు. దేవుడే నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలం దేవుడు మరొక్కసారి మాట్లాడుతున్నారు, నీతోనే మాట్లాడుతున్నారు సూటిగా తేటగా. దేనిని గురించి నువ్వు చింతపడొద్దు. నీ చింతను, నీ బాధను, నీ భారాన్ని మోయడానికి ప్రభు ఉన్నారు. ప్రతి విషయంలోనూ ప్రార్థన ద్వారా నీ విన్నపములను దేవుడికి తెలియచేయి. నీ ప్రతి సమస్యను ఆయన తొలగిస్తారు, నీకు సమాధానాన్ని అనుగ్రహిస్తారు. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి నాయనా దేవా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. రాత్రికాలం అంతా సుఖనిద్ర దయచేసి కాపుదల కృపని గ్రహించి ఉదయకాలం మేము మీకు ప్రార్థన చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు. బిడ్డలు ఎవరైతే ఇదిగోనైనా ఉదయం లేచి ప్రార్థన ద్వారానైనా మీ వద్దనైనా విన్నపములు తెలియజేస్తున్నారో ప్రతి ఒక్కరి మొరను ఆలకించండి. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నేను నెరవేర్పులోనికి రావడానికి మీరు సహాయం చేయండి. వారి విన్నపములనైనా దేవా స్తోత్రం మీకు తెలియజేసినప్పుడు మీరు వారికి సమాధానాన్ని అనుగ్రహించండి. మీ బిడ్డలు దేని గురించి అయితే చింతపడుతున్నారో వారి చింత యావత్తునైనా మీరు తీసివేసి వారి జీవితంలో సమాధానాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ నాయన వారి చింతను కేవలం ప్రార్థన ద్వారా మీకు తెలియజేయడం ద్వారా, విన్నపములను ప్రార్థన పూర్వకంగానైనా మీ ఎదుట పెట్టడం ద్వారా మాత్రమే వారి సమస్యలను పరిష్కరించుకోగలరు అని నాయన దేవా నమ్మడానికి మీరు సహాయం చేయండి. ఎటువంటి సందేహము ఏమి లేకుండా పరిపూర్ణంగా మీ మీద ఆధారపడుతూ ప్రతి సమస్యకు మీలోనైనా జవాబు వెతకడానికి ప్రతి ఒక్కరికి కావలసిన కాపుదలను కృపను అనుగ్రహించండి ప్రభువా. మా చింతలు నేను భరించుచున్న దేవా మీకు వందనాలు. అనుదినము మా భారం మోయించిన ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన కాపుదల కృప సమాధానాన్ని అనుగ్రహించండి. బలహీనంగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని మీ బల్లమ్మ చేత వారిని నైనా దేవ స్తోత్రం స్వస్థపరచండి. ఆరోగ్యాలను అనుగ్రహించండి. చదువుతున్న వారికి నేను మీరు కావలిగా ఉండండి. కాపుదలు అనుగ్రహించండి. మంచి జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఈరోజు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకి నైనా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నీ రాకపోకలింది యెహోవా నిన్ను కాపాడినని వాగ్దానం మీరు అనుగ్రహించండి. ఎవరిని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించండి. కుడిగా ఎడమగా త్రొట్టెలక
ఆధారపడకుండా, వారి సొంత జ్ఞానం మీద వారు ఆధారపడకుండా మీ యందు నిలిచినైన దేవా స్తోత్రం. కృపని గ్రహించండి. చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. పాలు తాగుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా సీజనల్ డిసీజెస్ ఏమి రాకుండా మీరు సహాయం చేయండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలకి కాపుదల కృపని గ్రహించండి. బస్సుల్లో, ఆటోల్లో, సైకిల్ మీద నడిచి వెళ్తున్నప్పుడు నేను మీరు తోడుగుండి మీ జ్ఞానాన్ని అనుగ్రహించి నేను వారికి ముందుండి నేను మీరు నడవండి ప్రభువా. కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించండి. చదువుల్లో తోడుగా ఉండండి. మరి ముఖ్యంగా మీ అందరు భయభక్తులతో బిడ్డలు చిన్ననాటి నుంచి ఎదిగినట్లు మీరు సహాయించండి. ఎవరిని బిడ్డలో మీ పరిచయలో పాలు పంచుకున్నట్లు మీరు కృపను అనుగ్రహించండి అయ్యా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి మీద కనికరాన్ని అనుగ్రహించండి. ఉద్యోగాల కోసం చదువుతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ జ్ఞానంతో నింపండి. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఉద్యోగ విషయంలో నేను నమ్మకంగా ఉండినట్లు మీరు సహాయం చేయండి. ఇచ్చిన బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తించు మంచిగా ఉద్యోగాలు చేసుకోవడానికి మీరు సహాయం చేయండి. చేతి పనులు చేసుకుంటున్న బిడ్డలకు నేను మీరు సహాయం చేయండి. వ్యవసాయం చేస్తున్న ప్రతి పంటను దీవించండి, ఆస్వాదించండి. మీరు సహాయం చేసి మంచి వాతావరణాన్ని అనుగ్రహించండి. ఆపలతో బాధపడుతున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మీ కనికరాన్ని వారి మీద అనుగ్రహించండి. తండ్రి మీకు స్తోత్రాలు. వివాహం కాని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వివాహ విషయంలో అద్భుతమైన కార్యాలు జరిగించండి. గర్భఫలాలు లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానాన్ని ప్రతి ఒక్కరూ నమ్మి మీ బహుమానాన్ని పొందుకున్నట్లు మీరు సహాయం చేయండి. దేవా మీకు వందనాలు 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 స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సేవకులను జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, ఇంకా ప్రపంచ దేశాల మధ్య శాంతి సమాధానం ఉండినట్లు మీరు సహాయం చేయండి. దేశ సరిహద్దులోనైనా దేవా స్తోత్రం కాపలా కాస్తున్న సైనికులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీకు వందనాలు. నేవీ, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది జ్ఞానం మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికి కావాల్సిన కాపుదల కృపాన్ని గ్రహించండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలను మీరు జరిగించండి. ఈ ఉదయకాలం నైనా ప్రార్థనలు ఏకీభవిస్తున్న వారిని, నైనా దేవా స్తోత్రం వాక్యం వింటున్న వారిని జ్ఞాపకం చేసుకుని మీ తట్టు తిరుగుతున్న ప్రతి బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలను నేను మీరు జరిగించండి. వారి చెంత యావత్తును నైనా మీ మీద మోపి వారి సంతోషంగా మీలో సంతోషాన్ని అనుభవించినట్లు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి జీవితంలోనైనా దేవా స్తోత్రం సమాధానాన్ని అనుగ్రహించండి. జరుగుతున్న ప్రతి ప్రార్థనలో మీ కృపను అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరే సహాయం చేస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభునేస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.